Hi, welcome to Government Polytechnic Anantapur C23 curriculum Engineering Mathematics 2 Subject Code 301 Unit number 4 Differential Equations. ఈ యూనిట్ నుంచి మనకు ప్రీవియస్ క్లాస్ వీడియోలోనే చెప్పుకున్నాం 39 మార్క్స్ వస్తాయి. టోటల్ మార్క్స్ 39 వస్తాయి. 3 మార్క్స్ క్వశ్చన్స్ ఒక 3, 10 మార్క్స్ క్వశ్చన్స్ ఒక 3 వస్తాయి. ఆల్రెడీ వీడియో నెంబర్ 1లో మనం ఆర్డర్ అండ్ డిగ్రీ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ చూసాం. ఈ మెథడ్లో ఈ వీడియోలో మనం ఫార్మేషన్ ఆఫ్ ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని చూద్దాం. ఫార్మేషన్ ఆఫ్ ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇది కూడా 3 మార్క్ క్వశ్చనే. మీకు కంపల్సరీగా ఈ మెథడ్ నుంచి కూడా ఒక క్వశ్చన్ వస్తుంది. దేర్ మే బి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ మీకు చూపిస్తున్నాను చూడండి. ఇందులో క్వశ్చన్ నెంబర్ 9. క్వశ్చన్ నెంబర్ 9. You observe that from question number 9, form the differential equation from y is equals to a sin 3x plus b cos 3x where a, b are constants. సో క్వశ్చన్ ఇలా అడుగుతాడు. 9th క్వశ్చన్ మనకి ఎప్పుడు ఫార్మేషన్ పైనే ఉంటుంది. సో ఫార్మ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫ్రమ్ y is equals to a sin 3x plus b cos 3x where a, b are constants. సో ఈ ప్రాబ్లమ్స్ని ఈ మెథడ్ని ఇప్పుడు మనం నేర్చుకుందాం. వరుసగా 1 by 1 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని దీంట్లో సాల్వ్ చేద్దాం. ద వెరీ ఫస్ట్ క్వశ్చన్ వాడు ఇచ్చిందే చూద్దాం. సో దే గివెన్ దట్ y is equals to a sin 3x plus b cos 3x. Let it be equation number 1 where a, b are arbitrary constants. Capital A, b are ఆర్బిట్రరీ కాన్స్టెంట్స్. సో మీరు ఈ కర్వ్కి సంబంధించి ఈ y ఈజ్ ఈక్వల్స్ టు ఏ సైన్ ఎక్స్ ప్లస్ బీ కాస్ ఎక్స్ అనే ఈ కర్వ్కి సంబంధించి డిఫరెన్షియల్ ఈక్వేషన్ని కనుక్కోవాలి బై ఎలిమినేటింగ్ దీస్ టూ కాన్స్టెంట్స్. బై ఎలిమినేటింగ్ ద ఆర్బిట్రరీ కాన్స్టెంట్స్ క్యాపిటల్ ఏ అండ్ క్యాపిటల్ బి. ఈ రెండు కాన్స్టెంట్స్ని మీరు ఎలిమినేట్ చేస్తూ డిఫరెన్షియేషన్ చేసి ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ని కనుక్కోవాలి. సో ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి మనం మొదట రెండు ఫార్ములాలని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ద వెరీ ఫస్ట్ వన్ dy dx ఆఫ్ సైన్ ఏఎక్స్ ఏ కాస్ ఏఎక్స్, అదేవిధంగా dy dx ఆఫ్ కాస్ ఏఎక్స్ మైనస్ ఏ సైన్ ఏఎక్స్. ఈ రెండు ఫార్ములాలు నేర్చుకుంటే ఈ ప్రాబ్లం అయిపోతుంది. అంటే డెరివేటివ్ ఆఫ్ సైన్ ఏఎక్స్, డెరివేటివ్ ఆఫ్ కాస్ ఏఎక్స్. డెరివేటివ్ ఆఫ్ సైన్ ఏఎక్స్ ఏమో ఏ కాస్ ఏఎక్స్ అవుతుంది, డెరివేటివ్ ఆఫ్ కాస్ ఏఎక్స్ ఏమో మైనస్ ఏ సైన్ ఏఎక్స్ అవుతుంది. నా మన ప్రాబ్లమ్ని చూద్దాం. ఇది సీక్వెన్షియల్గా అంటే వరుసగా మీరు డిఫరెన్షియేషన్ చేయడమే, ఇందులో ఇంకేం ఉండదు. డిఫరెన్షియేట్ ఈక్వేషన్ 1 విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. డిఫరెన్షియేట్ ఈక్వేషన్ 1 విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ we get. లెఫ్ట్ సైడ్లో y ఉంది కాబట్టి ఇట్ బికమ్ సింప్లీ dy by dx. మనం అప్పుడేగా చెప్పుకున్న ఫార్ములాని మళ్ళీ నేను ఇక్కడ రాస్తున్నాను, ఇంకొకసారి చూసుకోండి. dy by dx ఆఫ్ సైన్ ఏఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు ఏ కాస్ ఏఎక్స్. మన ఎక్స్ని డిఫరెన్షియేట్ చేస్తున్నారు, ఈ ఫార్ములా అప్లై చేద్దాము. dy by dx ఆఫ్ సైన్ ఏఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు ఏ కాస్ ఏఎక్స్. సో స్మాల్ ఏ బదులు మన దగ్గర 3 ఉంది, 3 కాస్ 3x ప్లస్ ఇప్పుడు b కాస్ 3xని డిఫరెన్షియేట్ చేద్దాము. b క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, కాస్ 3x ఇక్కడ ఉంది చూడండి. dy by dx ఆఫ్ కాస్ 3x కాస్ ax ఇజ్ ఈక్వల్స్ టు మైనస్ ఏ సైన్ ax. పైన ఉంది చూడండి, dy by dx ఆఫ్ కాస్ ax ఇజ్ ఈక్వల్స్ టు మైనస్ ఏ సైన్ ax. దాని ప్రకారం ఇక్కడ ఏ బదులు స్మాల్ ఏ బదులు 3 ఉంది మన దగ్గర. సో మైనస్ 3 సైన్ 3x అవుతుంది. సో డిఫరెన్షియేట్ అగైన్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఇంకొకసారి డిఫరెన్షియేట్ చేస్తున్నాను. డిఫరెన్షియేట్, లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 2. డిఫరెన్షియేట్ ఈక్వేషన్ 2 విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అగైన్. మళ్ళీ ఈక్వేషన్ 2ని ఇంకొకసారి డిఫరెన్షియేట్ చేస్తే మనం ఆల్రెడీ లెఫ్ట్ సైడ్ మనకు dy by dx ఉంది, ఇంకొకసారి డిఫరెన్షియేట్ చేస్తే అది d² by dx స్క్వేర్ అవుతుంది. ఇట్ ఈస్ ఈక్వల్స్ టు పైన స్టెప్లో ఉన్న క్యాపిటల్ ఏ 3 అవి రెండు క్యారీ ఫార్వర్డ్ అవుతాయి, ఏ ఇంటూ 3 అలాగే ఉంటుంది. కాస్ 3xని డిఫరెన్షియేట్ చేస్తే ముందు వాడిన ఫార్ములా ప్రకారం మైనస్ 3 సైన్ 3x అవుతుంది. ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది, 3b క్యారీ ఫార్వర్డ్ అవుతుంది,
సైన్ 3xని డిఫరెన్షియేట్ చేస్తే 3 కాస్ 3x అవుతుంది. నెక్స్ట్ సింప్లిఫికేషన్ అంతా కూడా ఇంకా మనకు ఇది 3 ఇంటూ 3 9 మైనస్ ఉంది కాబట్టి మైనస్ 9a సైన్ 3x మైనస్ 9b కాస్ 3x అవుతుంది. ఓవరాల్గా మీరు మైనస్ 9ని కామన్ చేసేసారనుకోండి, ఏ సైన్ 3x ప్లస్ బి కాస్ 3x అవుతుంది. ఈక్వేషన్ 1 ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈక్వేషన్ 1లో y అంటే ఏ సైన్ 3x ప్లస్ బి కాస్ 3x అంటే ఇక్కడ మైనస్ 9 ఇంటూ ఈ మొత్తం వాల్యూ బదులు కూడా ఏ సైన్ 3x ప్లస్ బి కాస్ 3x బదులు మీరు వైని సబ్స్టిట్యూట్ చేసేయచ్చు. సో మైనస్ 9y అవుతుంది. మన దగ్గర లెఫ్ట్ సైడ్లో ఏముంది, d²y/dx² ఉంది, రైట్ సైడ్లో మైనస్ 9y ఉంది, విచ్ ఈజ్ రిక్వైర్డ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. దీన్నే ఇంకో ఫామ్లో కూడా రాయొచ్చు. మీరు అవతల వైపుకి తీసుకుపోయి ప్లస్ చేసేసేయచ్చు. d²y/dx² ప్లస్ 9y ఈజ్ ఈక్వల్స్ టు 0 ఈజ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఈక్వేషన్ 1. దట్స్ ఇట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ మెథడ్. మీకు కంపల్సరీగా దీనిపైన ఈ మెథడ్ పైన ఒక క్వశ్చన్ మీకు పబ్లిక్ ఎగ్జామ్లో ఉంటుంది. మీరు కొన్ని ఫార్ములాస్ని శ్రద్ధగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఒకసారి గమనించుకోండి. d/dx ఆఫ్ సైన్ ax అనుకోండి, ఏ కాస్ ax అవుతుంది. అంటే ఇప్పుడు ఈ ఫార్ములా అప్లికేషన్ ఏం లేదు, అప్పుడే ప్రాబ్లంలో మనకు d/dx ఆఫ్ సైన్ 3x వచ్చిందిగా, సో 3 కాస్ 3x అవుతుంది. అదేవిధంగా d/dx ఆఫ్ కాస్ ax అనుకోండి, అది మైనస్ ఏ సైన్ 3x అవుతుంది. మైనస్ ఏ సైన్ ax అవుతుంది. ఈ ఫార్ములా అప్లికేషన్ 3 మనకు ఆల్రెడీ వచ్చింది. d/dx ఆఫ్ కాస్ 3x రాశారనుకోండి, మైనస్ 3 కాస్ 3x అవుతుంది. సో దట్స్ ఇట్. మీరు ఫార్ములాని బాగా నేర్చుకున్నారు అంటే ఇక్కడ ప్రాబ్లం చేయడం చాలా ఈజీగా మారిపోతుంది. సో వి గో ఫర్ నెక్స్ట్ ప్రాబ్లం. సో ఇక్కడ నేను కొన్ని ప్రాబ్లమ్స్ని లిస్ట్ అవుట్ చేశాను. ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్లో వచ్చినటువంటి ప్రాబ్లమ్సే. ఏ కాస్ 3x ప్లస్ బీ సైన్ 3x, ఏ కాస్ 5x ప్లస్ బీ సైన్ 5x, ఏ కాస్ x ప్లస్ బీ సైన్ x. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ప్రీవియస్ ఇయర్లో వచ్చాయి. ఇది 7th వన్. ఫస్ట్ మనం 7th ప్రాబ్లమ్ని చేసాం. సో థర్డ్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ కాస్ సైన్ ముందుకి వెనక్కి మారాయి అంతే. ఏ కాస్ 3x ప్లస్ బీ సైన్ 3x. They given that y is equals to a cos 3x plus b sin 3x, ఈక్వేషన్ 1 అని అనుకోండి, వేర్ క్యాపిటల్ A, B ఆర్ ఆర్బిట్రరీ కాన్స్టెంట్స్. మీరు ఈ రెండు కాన్స్టెంట్స్ని ఎలిమినేట్ చేసి ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ స్టెప్ ఏం లేదు, ఇంతకుముందు ప్రాబ్లం లాగే డిఫరెన్షియేట్ with respect to x. Differentiate with respect to x, we get. లెఫ్ట్ సైడ్ y ఉంది కాబట్టి అది dy/dx అవుతుంది. రైట్ సైడ్ చూడండి, ఇక్కడ డిఫరెన్షియేషనే. కాస్ 3xని డిఫరెన్షియేట్ చేస్తే మైనస్ 3 సైన్ 3x వస్తుంది. అట్ ద సేమ్ టైం క్యాపిటల్ ఏ క్యారీ ఫార్వర్డెడ్ వాల్యూ ఏ అలాగే ఉంటుంది, ప్లస్ బి ఇంటూ ఇక్కడున్న సైన్ 3xని డిఫరెన్షియేట్ చేస్తే 3 కాస్ 3x అవుతుంది. ఈక్వేషన్ నెంబర్ 2. మళ్ళీ differentiate with respect to x again. Differentiate equation 2 with respect to x. సో లెఫ్ట్ సైడ్ ఆల్రెడీ dy/dx ఉంది. మీరు ఇంకొకసారి దాన్ని డిఫరెన్షియేట్ చేస్తాను, అది d²y/dx² అవుతుంది. క్యాపిటల్ ఏ అలాగే క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, మైనస్ 3 కూడా అలాగే క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. మీరు ఇక్కడ సైన్ 3xని డిఫరెన్షియేట్ చేస్తానే 3 కాస్ 3x అవుతుంది, ప్లస్ సెకండ్ టర్మ్లో బి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, 3 కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. కాస్ 3xని డిఫరెన్షియేట్ చేస్తేనే 3 సైన్ 3x అవుతుంది. ఈ డిఫరెన్షియేషన్ మళ్ళీ ఎట్లా వచ్చిందిరా బాబు అని అనుకోకండి, అదిగో ఇక్కడ చెప్పుకున్నదే. d/dx ఆఫ్ సైన్ ax, ఏ కాస్ ax, d/dx ఆఫ్ కాస్ ax మైనస్ ఏ సైన్ ax. ఏ బదులు జస్ట్ రెండు ప్రాబ్లమ్స్లో కూడా 3ని రీప్లేస్ చేసుకుంటూ పోయాం అంతే. సో సింప్లిఫై చేస్తే మైనస్ 9a కాస్ 3x minus 9a cos 3x. Here you observe that cos 3xని నువ్వు డిఫరెన్షియేట్ చేస్తేనే ఇక్కడ ఒక మైనస్ వస్తుంది, మైనస్ 3 sin 3x అవుతుంది ఇది. సో మైనస్ 9b sin 3x అవుతుంది.
రిమెంబర్ దట్ నేను మొదట్లో మైనస్ పెట్టినట్లేదు, తర్వాత మైనస్ పెట్టాను చూసుకోండి. ఫార్ములా ప్రకారం మనకు మైనస్ వస్తుంది. కావాలంటే ఫార్ములాని నేను ఇక్కడ మళ్ళీ మీకు రాసి చూపిస్తాను. d/dx ఆఫ్ కాస్ ఏఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఏ సైన్ ఏఎక్స్. కన్ఫ్యూజ్ అవ్వద్దు, జస్ట్ ఫార్ములా అప్లికేషన్ మాత్రమే. ఈ ఫార్ములాలో ఏ బదులు 3 రాసాం, అక్కడ క్లియర్గా అక్కడ మెన్షన్ చేశాను చూడండి. సో -9ని కామన్ చేసేస్తే ఏ కాస్ 3x ప్లస్ బి సైన్ 3x అవుతుంది. మళ్ళీ ఈక్వేషన్ 1ని నువ్వు అబ్జర్వ్ చేసావు అంటే దట్ ఈస్ నథింగ్ బట్ y ఈజ్ ఈక్వల్స్ టు ఏ కాస్ 3x ప్లస్ బి సైన్ 3x. సో యూ గెట్ -9y. సో ఒకవైపుకి తీసుకొచ్చి రాసేయండి సరిపోతుంది. d²y/dx² ప్లస్ 9y ఈజ్ ఈక్వల్స్ టు 0, విచ్ ఈస్ required differential equation of equation 1. very simple problems. మీరు జస్ట్ వాడు ఇచ్చిన ఈక్వేషన్ని 2 సార్లుగా అంటే వరుసగా 2 సార్లు డిఫరెన్షియేట్ చేస్తే చాలు. ఈ డిఫరెన్షియేట్ చేసే క్రమంలో ఈ 2 ఫార్ములాలని బై హార్ట్ చేసుకోండి, మీరు చాలా సింపుల్గా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసేయచ్చు. మనం లిస్ట్ అవుట్ చేసినటువంటి ప్రాబ్లమ్స్లో 2 ప్రాబ్లమ్స్ అయిపోయాయి. ఇప్పుడు 4th ప్రాబ్లమ్ని మీరు చూస్తేనే ఆన్సర్ని చెప్పొచ్చు, ఎందుకంటే ఇక్కడ 3 ఉన్నప్పుడు 9y వచ్చింది కదా, 5 ఉంటే ఆటోమేటిక్గా 25 వస్తుంది. జస్ట్ అదేవిధంగా ఎక్స్ ఉన్నప్పుడు ఇంకా కాన్స్టెంటే లేదు అన్నామంటే ఇంకా ఈజీగా సాల్వ్ అయిపోతుంది. ఏ కాజ్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్. జస్ట్ యూ గెట్ d²y/dx², ఐ రైట్ హియర్ d²y/dx² ప్లస్ y ఈజ్ ఈక్వల్స్ టు 0 అయిపోతుంది. 2 సార్లు వరుసగా డిఫరెన్షియేట్ చేస్తూ వెళ్ళండి చాలు. సో రైట్, నెక్స్ట్ వన్ సెకండ్ ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సెకండ్ ప్రాబ్లం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ వన్. y ఈజ్ ఈక్వల్స్ టు ఏ e పవర్ 2x ప్లస్ b e పవర్ -2x. y ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ ఏ e పవర్ 2x ప్లస్ క్యాపిటల్ b e పవర్ -2x. ఇంతకుముందు అప్లికేషన్ లాగే ఇక్కడ కూడా 2 ఫార్ములాలు నేర్చుకోవాలి మీరు. d/dx ఆఫ్ e పవర్ ax, ఏ e పవర్ ax. 2 కాదు, ఒకటే. ఈ ఒక్క ఫార్ములానే రిపీట్ అవుతూ వస్తుంది. ఈక్వేషన్ 1 అనుకోండి. హియర్ ఆల్సో a, b ఆర్ ఆర్బిట్రరీ కాన్స్టెంట్స్. a, b ఆర్ కాన్స్టెంట్స్ లేదా ఆర్బిట్రరీ కాన్స్టెంట్స్. సో డిఫరెన్షియేట్ ఈక్వేషన్ 1 విత్ రెస్పెక్ట్ టు x. సో dy/dx ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ ఏ అట్లే ఉంటుంది. ఇక్కడ ఈ ఫార్ములాలో ఏదైతే d/dx ఆఫ్ e పవర్ ax అనే ఫార్ములా చెప్పామో ఆ ఫార్ములాలో ఇక్కడ ఏ బదులు 2 ఉంది, ఇక్కడ ఏ బదులు -2 ఉంది, అంతే తేడా. సో దాని ప్రకారం ఇది 2e పవర్ 2x అవుతుంది ప్లస్ b ఇంటూ -2e పవర్ -2x అవుతుంది. దట్స్ ఇట్. ఈక్వేషన్ నెంబర్ 2 అని అనుకున్నాం. మళ్ళీ డిఫరెన్షియేట్ ఈక్వేషన్ 2 విత్ రెస్పెక్ట్ టు x. ఆబ్వియస్లీ యూ గెట్ d²y/dx². ఇంకొకసారి డిఫరెన్షియేట్ చేస్తే 2 ఇంటూ 2e పవర్ 2x ప్లస్ b ఇంటూ -2 ఇంటూ -2e పవర్ -2x. యూ అబ్జర్వ్ దట్ 4a e పవర్ 2x ప్లస్ 4b e పవర్ -2x. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి 4ని కామన్ చేసేస్తే a e పవర్ 2x ప్లస్ b e పవర్ -2x. ఆ మొత్తం అంతా కూడా y. ఈక్వేషన్ 1 దగ్గర నుంచి చూశారు అంటే a e పవర్ 2x ప్లస్ b e పవర్ -2x ఈజ్ నథింగ్ బట్ y, 4y. సో దట్ ఈస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. d²y/dx² ఈజ్ ఈక్వల్స్ టు 4y ఈజ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఈక్వేషన్ 1. ఇంకా ఎన్ని నంబర్స్ మార్చి ఇచ్చినా కూడా మీరు ఈజీగానే చేయొచ్చు. ఇది d/dx ఆఫ్ e పవర్ 2x కావచ్చు, 3x కావచ్చు, 4x కావచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయినా ఇదే విధంగానే మనం రిపీటెడ్గా సాల్వ్ చేస్తాం. సపోజ్ y ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ ఏ e పవర్ x ప్లస్ b e పవర్ -x అయితే dy/dx ఏమవుతుంది? a e పవర్ x అవుతుంది ప్లస్ b ఇంటూ -e పవర్ -x అవుతుంది. సెకండ్ డెరివేటివ్ d²y/dx² చేశారు అంటే a e పవర్ x అవుతుంది, ఇంకోసారి మైనస్ వస్తే b e పవర్ -x అవుతుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ y. అంటే ఏంటి? d²y/dx² ఈజ్ ఈక్వల్స్ టు y. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫర్ దిస్ కర్వ్. సో మనం లిస్ట్ అవుట్ చేసినటువంటి 7 ప్రాబ్లమ్స్లో అది కూడా ఉంది చూడండి, ఇది కూడా ఉంది. కాకపోతే కొంచెం థియరీ రాస్తూ చేయండి. తర్వాత y² ఈజ్ ఈక్వల్స్ టు 4ax పారాబోలా.
వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు 4ax. చూద్దాం. వేర్ స్మాల్ a is the parameter. Given that y square is equals to 4ax. ఈక్వేషన్ 1 అనుకోండి, వేర్ స్మాల్ a is the ఆర్బిట్రరీ కాన్స్టెంట్. మీరు ఆ ఏని ఎలిమినేట్ చేస్తే డిఫరెన్షియల్ ఈక్వేషన్ వస్తుంది. సో డిఫరెన్షియేట్ ఈక్వేషన్ 1 విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. వై స్క్వేర్ ఉంది. మామూలుగా అయితే మీకు d/dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అందరికీ తెలుసు, సింపుల్ ఫార్ములా 2x. మరి వై స్క్వేర్ ఉన్నప్పుడు 2y అవుతుంది. 2yతో పాటుగా dy/dx వస్తుంది. 2yతో పాటుగా చైన్ రూల్ dy/dx వస్తుంది. ఈజ్ ఈక్వల్స్ టు 4axని మీరు డిఫరెన్షియేట్ చేస్తే 4a అవుతుంది. 4axని డిఫరెన్షియేట్ చేస్తే 4a అవుతుంది. ఇలాగా dy/dx ఆఫ్ 4ax అనుకోండి. 4a కాన్స్టెంట్ వెలుపల రాసేస్తాం. dy/dx ఆఫ్ x అవుతుంది. dy/dx ఆఫ్ x ఏమవుతుంది? 1. 4a ఇంటూ 1 ఈజ్ నథింగ్ బట్ 4a. దట్ ఈస్ ద రిక్వైర్డ్ వన్. సో ఈక్వేషన్ 1 ఇప్పుడు సింప్లిఫై చేద్దాం. ఈక్వేషన్ 1 ఏముంది మన దగ్గర? వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు 4ax ఉంది. ఈ ఎక్స్ని యువతల వైపుకి షిఫ్ట్ చేయండి. వై స్క్వేర్ బై ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు 4a అవుతుంది. ఈక్వేషన్ నెంబర్ 3. ఈక్వేషన్ 3ని ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేద్దాం. యూజింగ్ ఈక్వేషన్ 3 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 2 we get. So 2y dy/dx is equals to 4a ఉన్న ప్లేస్లో ఈక్వేషన్ 3 ప్రకారం y స్క్వేర్ బై ఎక్స్ రాసేద్దాం. y స్క్వేర్ బై ఎక్స్. లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో ఒక y క్యాన్సిల్ అయిపోతే మనకు మిగిలేది ఏంటి అంటే 2 ఇంటూ dy/dx is equals to y by x. This is the differential equation of ఈక్వేషన్ 1. ఒకసారి ఈ ప్రాబ్లమ్ని చెప్తాను, మళ్ళీ రిపీట్ చేస్తాను చూడండి. వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు 4ax ఇచ్చాడు. ఏ అనేది కాన్స్టెంట్ లేదా పారామీటర్, ఆర్బిటరీ కాన్స్టెంట్ ఏదన్నా కరెక్టే. ఒక్కసారి డిఫరెన్షియేట్ చేద్దాం. డిఫరెన్షియేట్ ఈక్వేషన్ 1, 2y ఇంటూ dy/dx వస్తుంది ఇజ్ ఈక్వల్స్ టు 4a. దాన్ని ఈక్వేషన్ 2 అని అనుకోండి. ఈక్వేషన్ 1లో వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు 4ax అని ఉంది. ఎక్స్ని ఎల్హెచ్ఎస్లోకి షిఫ్ట్ చేస్తే వై స్క్వేర్ బై ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు 4a అవుతుంది. సో ఈక్వేషన్ 3ని తీసుకెళ్ళి ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేశాను. అంటే ఎక్కడైతే 4a ఉందో, ఎక్కడైతే 4a కనపడుతుందో అక్కడ వై స్క్వేర్ బై ఎక్స్ రాశాను. వీ గెట్ దిస్ వన్. 2y dy/dx ఈజ్ ఈక్వల్స్ టు వై స్క్వేర్ బై ఎక్స్. లెఫ్ట్ టు రైట్ సైడ్లో వైని క్యాన్సిల్ చేస్తే 2 dy/dx ఈజ్ ఈక్వల్స్ టు వై బై ఎక్స్ అవుతుంది. దట్ ఈస్ ద రిక్వైర్డ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో ఈ మెథడ్లో ఆల్మోస్ట్ అలా అన్ని ప్రాబ్లమ్స్ చెప్పాం. ఒక చిన్నది కొంచెం కాంప్లికేటెడ్గా కొంచెం ఆలోచించి చేయగలిగేటటువంటి ప్రాబ్లం ఒకటి ఉంది, అది కూడా చెప్తాను చూడండి. ఫస్ట్ వన్ అలాంటిది మన దగ్గర 8th క్వశ్చన్గా ఉంది మన దగ్గర. ఇది కూడా ఒకసారి ప్రీవియస్ ఇయర్లోనే మీ సీనియర్స్కి నాకు గుర్తున్నంత వరకు ఈసీ వాళ్ళకు ఎలక్ట్రికల్ వాళ్ళకు ఎవరికో అడిగారు ప్రీవియస్ ఇయర్లో. y ఈజ్ ఈక్వల్స్ టు ae⁴2x ప్లస్ be⁴3x. సో రైట్, చూద్దాం దాన్ని. వాడు ఇచ్చింది ఏంటి అంటే y ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ A e⁴2x ప్లస్ క్యాపిటల్ B e⁴3x అన్నాడు. దీన్ని ఈక్వేషన్ 1 అని అనుకోండి. ఇక్కడ a, b అనేవి ఆర్బిటరీ కాన్స్టెంట్స్, వేర్ క్యాపిటల్ A, b ఆర్ ఆర్బిటరీ కాన్స్టెంట్స్. ఒకసారి డిఫరెన్షియేట్ చేయండి. డిఫరెన్షియేట్ ఈక్వేషన్ 1 విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. డిఫరెన్షియేట్ ఈక్వేషన్ 1 విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. యు సింప్లీ గెట్ dy/dx ఈజ్ ఈక్వల్స్ టు 2a e⁴2x ప్లస్ 3b e⁴3x. అక్కడ ఉపయోగించిన ఫార్ములా సైడ్లో రాస్తున్నాను చూసుకోండి. d/dx ఆఫ్ e⁴ax, a e⁴ax, a e⁴ax. d/dx ఆఫ్ e⁴ax ఈజ్ ఈక్వల్స్ టు a e⁴ax. మనకు ఒక టర్మ్లో మనకు e⁴2x ఉంది, ఇంకో టర్మ్లో మనకు e⁴3x ఉంది. ఆ రెండు ఫార్ములాలని ఒకదానికొకటి అప్లై చేసేసాము అంటే అక్కడ సింపుల్గా మారిపోతుంది. 2a e⁴2x ఒకటి అవుతుంది, తర్వాత 3b e⁴3x ఒకటి అవుతుంది. దట్స్ ఇట్. రైట్, నెక్స్ట్ మనం
ఇంకొకసారి సెకండ్ టైం మళ్ళీ డిఫరెన్షియేట్ చేద్దాం. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అని అనుకోండి. డిఫరెన్షియేట్ ఈక్వేషన్ 2 విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. డిఫరెన్షియేట్ ఈక్వేషన్ 2 విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ వీ గెట్ ఏమవుతుంది, సెకండ్ టైం మళ్ళీ మీరు డిఫరెన్షియేట్ చేస్తే ఆల్రెడీ మీ దగ్గర dy/dx ఉంది లెఫ్ట్ సైడ్లో. ఇంకొకసారి డిఫరెన్షియేట్ చేశారు అంటే d²y/dx² అవుతుంది. ఆల్రెడీ 2a ఉంది కదా, ఇంకో 2 వస్తుంది ఫార్ములా ప్రకారం. ఇంకో 2 వచ్చింది అంటే 4a e⁻2x అవుతుంది. ఫార్ములా ప్రకారం ఇంకొక 3b వస్తుంది సెకండ్ టర్మ్లో, 9b e⁻3x అవుతుంది. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 3 అని అనుకోండి. సో మన దగ్గర ఇప్పుడు ఈక్వేషన్ 1, 2, 3 ఉన్నాయి. 3 ఈక్వేషన్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక లాజిక్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. e⁻2x e⁻3x, ఐ రిపీట్, e⁻2x e⁻3x. అంటే మీ దగ్గర 2 కాన్స్టెంట్స్ ఉన్నాయి, ఒకటి 2 ఇంకోటి 3. ఈ 2,3ని మీరు యాడ్ చేశారనుకోండి, అడిషన్ చేశారనుకోండి 5 అవుతుంది. మల్టిప్లై చేశారనుకోండి 6 అవుతుంది. 6 అవుతుంది. దీన్ని మైండ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఈ 2 కాన్స్టెంట్స్ను ఉపయోగించవచ్చు మనం. యాడ్ ఏ నెంబర్స్ ఇచ్చినా ఇది వర్కౌట్ అవుతుంది చూసుకోండి. 2, 3నే కాదు, ఆ ప్లేస్లో వేరే నెంబర్స్ ఉన్నా వర్కౌట్ అవుతుంది. సో 5 ఇంటూ ఈక్వేషన్ 2 చేద్దాం. 5 ఇంటూ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2ని 5తో మల్టిప్లై చేస్తే 5 dy/dx is equals to 5 2s are 10a e⁻2x, 5 3s are 15b e⁻3x. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 4 అని అనుకోండి. తర్వాత 6y చేద్దాం. అంటే 6 ఇంటూ ఈక్వేషన్ 1 చేద్దాం. 6 ఇంటూ ఈక్వేషన్ 1 ఇప్పుడు ఏమవుతుందో చూడండి. 6y is equals to 6a e⁻2x అవుతుంది, ప్లస్ 6b e⁻3x అవుతుంది. సింపుల్ లాజిక్ ఇది. ఇప్పుడు మీరు ఈక్వేషన్ 3, 4, 5ని సైమల్టేనియస్గా అబ్జర్వ్ చేయాలి. జస్ట్ అబ్జర్వేషన్ స్కిల్స్ అంతే, గొప్ప డిఫికల్టీ లెవెల్ ఉన్న ప్రాబ్లమ్స్ కాదు, అబ్జర్వేషన్ స్కిల్స్. ఈక్వేషన్ 3ని అబ్జర్వ్ చేయండి, ఈక్వేషన్ 4ని, ఈక్వేషన్ 5ని కాస్త గమనిస్తే ఈక్వేషన్ 5లో ఫస్ట్ టర్ము, ఈక్వేషన్ 3లో ఫస్ట్ టర్ము యాడ్ చేస్తే ఈక్వేషన్ 3లో సెకండ్ టర్మ్ వస్తుంది. ఐ రిపీట్ అగైన్. ఈక్వేషన్ నెంబర్ 5లో ఫస్ట్ టర్మ్, ఈక్వేషన్ నెంబర్ 3లో ఫస్ట్ టర్మ్ రెండు యాడ్ చేస్తే ఈక్వేషన్ 4లో ఫస్ట్ టర్మ్ వస్తుంది. సో ఇది హింట్. దీన్ని బేస్ చేసుకొని మనం ఒక వాల్యూని క్యాలిక్యులేట్ చేద్దాం. d²y/dx² మైనస్ 5 dy/dx ప్లస్ 6y ఈజ్ ఈక్వల్స్ టు d²y/dx² ఏమొచ్చింది అంటే ఈక్వేషన్ 3లో ఏమొచ్చిందో రాస్తున్నాను. 4a e⁻2x ప్లస్ 9b e⁻3x మైనస్ 5 ఇంటూ dy/dx అంటే ఈక్వేషన్ 4లో వచ్చింది ఏదా అని రాస్తున్నాను. మైనస్ 10a e⁻2x మైనస్ 15b e⁻3x ప్లస్ 6y అంటే ఈక్వేషన్ 6లో ఉన్నది రాస్తున్నాను. 6a e⁻2x plus 6b e⁻3x. Now you clearly observe that 4a e⁻2x, 6a e⁻2x, 10a e⁻2x minus 10a e⁻2x get cancelled. తర్వాత 6b e⁻3x నేను రెడ్ కలర్తో స్ట్రైక్ ఆఫ్ చేస్తున్నాను. 9b e⁻3x యాడ్ చేస్తే 15b e⁻3x minus 15b e⁻3x they get cancelled. సో కంప్లీట్ RHS బికమ్స్ 0. అంటే ఏంటి, d²y/dx² మైనస్ 5 dy/dx ప్లస్ 6y ఈజ్ ఈక్వల్స్ టు 0 విచ్ ఈజ్ రిక్వైర్డ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, విచ్ ఈజ్ ద రిక్వైర్డ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఈక్వేషన్ 1.
ఇది చాలా జాగ్రత్తగా చేసుకోవాల్సిన ప్రాబ్లము. మరీ లెంతీ కాదు, అట్లని చెప్పి మరీ ఈజీగా కూడా లేదు. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఒకటి ఉంది. ఈ పవర్ 2x ఉంది, ఈ పవర్ 3x ఉంది. వాటన్నిటిని యాడ్ చేస్తే 5 వస్తుంది, వాటన్నిటిని మల్టిప్లై చేస్తే 6 వస్తుంది. సో దాన్ని జాగ్రత్తగా ఆ నంబర్స్ని వాడుకున్నాము అంటే దీన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. బై హార్ట్ చేస్తే గుర్తుండదు. అంటే అడిషన్ ఎల్సిఎం లాగా గుర్తుపెట్టుకోండి. వాటిని ఎడిషన్ చేస్తే 5 వస్తుంది, ఎల్సిఎం తీసుకుంటే 6 వస్తుంది. సో d²y/dx² మైనస్ 5dy/dx ప్లస్ 6y ఈజ్ ఈక్వల్స్ టు 4a e పవర్ 2x ప్లస్ 9b e పవర్ 3x మైనస్ 10a e పవర్ 2x మైనస్ 15b e పవర్ 3x ప్లస్ 6a e పవర్ 2x ప్లస్ 6b e పవర్ 3x అన్నీ క్యాన్సిల్ అయిపోయి 0 మిగులుతుంది. మనకు కావాల్సినటువంటి ఆన్సర్ కూడా అదే. ఏంటి? d²y/dx² మైనస్ 5dy/dx ప్లస్ 6y ఈజ్ ఈక్వల్స్ టు 0 విచ్ ఈస్ రిక్వైర్డ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఈ మెథడ్లో మన టెక్స్ట్ బుక్లో నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను ఇక్కడ ఒక 7-8 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను అంతే. ఈ టెక్స్ట్ బుక్లో మీ టెక్స్ట్ బుక్లో దగ్గర 20 to 30 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీ నోట్స్లో కూడా చాలా ప్రాబ్లమ్సే చేసాము. వీటిని 20 ప్రాబ్లమ్స్ ప్లస్ చేసినట్టున్నాము. ఒకసారి వీటన్నింటినీ మీరు నోట్స్ ముందర పెట్టుకొని మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. మీరు ఇక్కడ ఇంకా కొన్ని మీకు ప్రాబ్లమ్స్ హోంవర్క్ ఇస్తాను. హోంవర్క్ లాగా ఫీల్ అయ్యి చేశారు అంటే కనుక మీరు నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు. బాగా ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీ అవుతుంది. అందులో 1-2 ఇక్కడ రాస్తాను, దాన్ని చూసుకోండి మీరు. ఫస్ట్ వన్, y ఈజ్ ఈక్వల్స్ టు a cos 2x ప్లస్ b sin 2x. 2 సార్లు డిఫరెన్షియేట్ చేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. రెండోది y ఈజ్ ఈక్వల్స్ టు a cos 4x ప్లస్ b cos 4x. మూడోది y ఈజ్ ఈక్వల్స్ టు a e పవర్ 3x ప్లస్ b e పవర్ మైనస్ 3x. నెక్స్ట్ వన్, y ఈజ్ ఈక్వల్స్ టు a e పవర్ 5x ప్లస్ b e పవర్ మైనస్ 5x. ఇలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఈ 4ని ప్రాక్టీస్ చేయండి. ఇంకా 1-2 ఉన్నాయి, కొంచెం కాంప్లికేటెడ్గా ఉండేటివి ఏమైనా ఉంటే ఇంకా 1-2 కూడా చూద్దాం. I mean y is equals to, sorry for that, y is equals to b cos of x plus a. డిఫరెన్షియేషన్ dy/dx. b కాస్ని డిఫరెన్షియేట్ చేస్తే మైనస్ సైన్ ఆఫ్ x ప్లస్ a అవుతుంది. మళ్ళీ ఇంకొకసారి డిఫరెన్షియేషన్ d²y/dx² మైనస్ b cos of x plus a. ఈ b cos x plus aని y అనుకోవచ్చు కాబట్టి యూ సింప్లీ గెట్ మైనస్ y. అంటే మీకు ఫైనల్ ఆన్సర్ ఏమైనట్టు? d²y/dx² ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ y, లేదా లెఫ్ట్ సైడ్కి తెచ్చారనుకోండి ప్లస్ y ఈజ్ ఈక్వల్స్ టు 0. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఏ ప్రాబ్లం ఇచ్చినా ఇదే మెథడ్లో మీరు కంటిన్యూ చేయొచ్చు. ఓకే, ప్రాక్టీస్ ద ప్రాబ్లమ్స్. విష్ యూ ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.